నమస్తే. లాయల్టీస్ గురించి ఇవాళ ఢిల్లీ మీడియా మాట్లాడుతుంది. అంటే నేషనల్ మీడియా మాట్లాడుతుంది. బీజేపీ లెక్కలేసుకుంటోంది. ఎవరు తమ పట్ల లాయల్‌గా ఉన్నారు? ఎవరు తమ పట్ల లాయల్‌గా ఉంటున్నట్టు కనిపిస్తున్నారు? ఎవరు తమ పట్ల లాయల్‌గా ఉంటున్నట్టు నటిస్తున్నారు? ఎవరు అచ్చంగా లాయల్‌గా ఉన్నారు? అవసరం బీజేపీకి ఈరోజు. ఎందుకంటే అటువైపు నితీష్ గారి ఎడమ చేయి నితీష్ గారి భుజం మీద, కుడి చేయేమో చంద్రబాబు గారి భుజం మీద యేసుకొని ఎన్డీఏ ప్రభుత్వం నడుపుతుంది కాబట్టి సహజంగానే ఎక్కడ ఊతకర్రలు కొంచెం అటు ఇటు అవుతాయనే ఒక ఆందోళన అయితే బీజేపీకి ఉంటుంది. నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. ప్రభుత్వం నడిపేప్పుడు రాజకీయాలు, ఈక్వేషన్సు, ప్రస్తారాలు, సంయోగాలు, ఇంగ్లీష్‌లో పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ అంటాం. ఇవన్నీ లెక్కలన్నీ యేసుకుంటారు. బీజేపీ అనే కాదు, అంతకుముందు యూపీఏ పరిపాలించినప్పుడు ఆ మాటకొస్తే పివి నరసింహ గారి పరిపాలనా సమయంలో కూడా మైనారిటీ గవర్నమెంట్ నడిపేప్పుడు, ఇది మైనారిటీ కాకపోవచ్చు కానీ ఆ రోజు మైనారిటీ గవర్నమెంట్ నడిపేప్పుడు ఆయన కదిపిన పావులు, ఆ చదరంగంలో ఆయన చేసిన నైపుణ్యం, చదరంగపు బోర్డు మీద అలాగే వైకుంఠపాళి ఆట ఇవన్నీ మనం చూసాం. ఈరోజు బీజేపీ కూడా అదే చేస్తుంది. లాయల్టీస్ చెక్ చేసుకుంటుంది. అంటే ఒక పార్టీ తమ పట్ల విధేయంగా ఉందా లేదా అని చెక్ చేసుకోవడం అనేది బీజేపీకి నిరంతర ప్రక్రియ. ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో క్యాడర్స్ ఉన్న పార్టీ కాబట్టి బీజేపీ ఆ లెక్కలు వేసుకుంటుంది. రాష్ట్రాల్లో అధికారం రావాలి, దేశంలోనూ అధికారం రావాలి. బీజేపీకి ఒక 10 ఏళ్ల క్రితం వరకు సౌత్ మీద పెద్ద ఫోకస్ లేదు. 10 ఏళ్ల క్రితం నుంచి మొదలైంది. ఎందుకంటే నార్త్లో మారుతున్న ఈక్వేషన్స్, సమీకరణాలు సహజంగా 3 పర్యాయాలు, ఒక పర్యాయం అయిన తర్వాత వచ్చే యాంటీ ఇన్కంబెన్సీ, వీటన్నిటి దృష్ట్యా అంటే ఎక్కడికక్కడ లెక్కలు వేసుకోవడం, ఈక్వేషన్స్ మార్చుకోవడం. 2024 ఎన్నికల సందర్భంగా మరి బీజేపీ జగన్మోహన్ రెడ్డి గారిని ఏం కోరిందో, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు, ఏం చెప్పలేదు అనేది బయటికి రాకపోవచ్చు. బట్ హౌ లాయల్ హీ వాస్ టు ద యూనియన్ గవర్నమెంట్ ఇన్ హిస్ టర్మ్, డ్యూరింగ్ హిస్ టర్మ్ 2019-24 మధ్య ఎలా ఉన్నారు ఆ ప్రభుత్వం పట్ల, అలాగే కేంద్ర నాయకత్వం, ప్రభుత్వంలో ఉన్న నాయకత్వం పట్ల, బీజేపీ నాయకత్వం పట్ల ఆయన ఎంత ఒద్దిగ్గా వ్యవహరించారు, అంశాల వారీగా ఎలా మాట్లాడుకుంటూ వెళ్ళారు. రైట్. ఆయన ఒకటి స్పష్టంగా చెప్పారు. ఏది బీజేపీ తమ మీద బ్యాంక్ అయ్యి పాలన చేయాల్సిన పక్షంలో మన డిమాండ్ నెరవేరి ఉండేది. ప్రత్యేక హోదా కావచ్చు, ఇతరత్ర డిమాండ్స్ కావచ్చు, అలాగే రాష్ట్రానికి రావాల్సిన ఇతరత్ర ఆ రోజు చేసుకున్న ఒప్పందం ప్రకారం రావాల్సిన అంశాలన్నిటి మీద కూడా. బట్ వేరాజ్ ఈరోజు పరిస్థితి అది కాదు. 2019-24 మధ్య పరిస్థితి అది కాదు. అటు నితీష్ కుమార్ గారి మీద, ఇటు గౌరవ చంద్రబాబు నాయుడు గారి మీద బీజేపీ బ్యాంక్ కావాల్సిన పరిస్థితి ఎన్డీఏ. రేపొద్దున బీహార్ ఎలక్షన్స్ రిజల్ట్ అవుట్కమ్ ఎట్లా ఉంటుంది? అవుట్కమ్ ఏమైనా మారితే లాయల్టీస్ ఏమైనా మారే ప్రమాదం ఉందా? లెక్కలు వేసుకుంటోంది బీజేపీ. అందుకనే ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడున్నారు, ఆయన తమ పట్ల విధేయంగా ఉన్నారా లేదా ఆయన వేరే దారి అంటే కాంగ్రెస్ వైపు ఏమైనా చూస్తున్నారా చెక్ చేసుకోవడానికి ఉపరాష్ట్రపతి ఎన్నిక సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారి సపోర్ట్కి బీజేపీ అగ్రనేత ఆయన ఫోన్ చేసి జగన్మోహన్ రెడ్డి గారిని అడిగారు. చాలా ఓపెన్గా మేము ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థికి మద్దతిస్తున్నామన్నారు, ఓటేశారు. దట్ షోస్ హిస్ లాయల్టీ. బీజేపీ ఏంటంటే చెక్ చేస్తుంది. చిన్నప్పుడు టీచర్లు పిల్లలు చక్కగా పర్ఫామ్ చేస్తున్నారా లేదా అనడానికి రకరకాల టెస్టులు పెడతారు. ఇవాళ బీజేపీ టీచర్ అనుకుంటే రాష్ట్రాల పిల్లలు, రాష్ట్రాల్లో ఉన్న నాయకత్వాలని, పార్టీలు, ప్రభుత్వాలు వాళ్ళ విధి విధానాల మీద. సో ఆయన ఓపెన్గా అని చెప్పారు. ఏమో రేపు బీహార్ ఎలక్షన్స్లో తేడాపాడా పడితే అవసరాలు, ప్రాధాన్యాలు మారిపోతాయేమో, నాలుకలు మడత పెట్టేవాళ్ళు వచ్చేస్తారేమో, ఇదివరకు వచ్చినట్టు 14-19 చివరి భాగంలో వచ్చినట్టు, 19-24 మధ్య వచ్చినట్టు మళ్ళీ ఇప్పుడు వచ్చేస్తారేమో. బీజేపీ హ్యాజ్ ఇట్స్ ఓన్ డైలమా అండ్ ఇట్స్ ఓన్ అండర్స్టాండింగ్ అండ్ ఇట్స్ ఓన్ థింకింగ్ ప్యాటర్న్. దానికి తగ్గట్టుగా సమాయత్తం చేసుకోవాలి. చిన్నా చితకా పార్టీలు, తక్కువ సంఖ్యలో బలం ఉన్న, విపరీతమైన ప్రజాదరణ 40% ప్రజాదరణ ఉన్నప్పటికీ తక్కువ సంఖ్యలో సీట్లు ఉన్న పార్లమెంట్లో వైఎస్ఆర్సీపీని చెక్ చేసుకున్నారు. సో ఇది లాయల్టీ మ్యాటర్. ఒక నమ్మకస్తుడైన మిత్రుడు మనకున్నాడు. ఆయన పార్టీ విధానాలు, అలాగే ఆయన అనుసరించే ధర్మం వేరైనప్పటికీ, బీజేపీ హిందుత్వ భావజాలానికి భిన్నమైన ధర్మం ఉన్నప్పటికీ, ప్రభుత్వ పరంగా ఏమన్నా అవసరం పడితే అక్కడ నిలబడటానికి తమ్ముడులాగా ఆయన వచ్చి నుంచుంటాడు అనే ఒక నమ్మకం అయితే బీజేపీకి కలిగింది మన ఉపరాష్ట్రపతి ఎన్నిక సందర్భంగా. ఒకసారి ఇటు వద్దాం. బీహార్ ఈవెంట్ ఇప్పుడు మాట్లాడేది కేవలం హైపోథెటికల్. ఎందుకంటే ఇంకా ఎన్నికలు అవ్వాలి, రిజల్ట్ రావాలి. బీహార్ ఎన్నికల్లో ఫలితం తారుమారైతే, నితీష్ తొకజాడిస్తే,
నికీష్ తోకదాడించిన తర్వాత కాంగ్రెస్ దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారి స్టాండ్ ఎలా ఉంటుంది తెలుగుదేశం? నిలకడగా ఎన్డీఏకి సపోర్ట్ చేస్తారా? బీజేపీ హ్యాస్ ఇట్స్ ఓన్ డౌట్స్, వాళ్ళకుండే సందేహాలు వాళ్ళకున్నాయి, పొలిటికల్ ప్లాట్ఫామ్స్ మీద మాట్లాడుకుంటున్నారు. తప్పేం లేదు. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా చంద్రబాబు నాయుడు గారు మరి ఏమన్నా అటు ఏమన్నా వెళ్తారేమో ఇండి కూటమి వైపని ఈ ఆలోచనలు ఉన్నాయి, అనుమానాలు, ఆలోచనలు. నేషనల్ మీడియా హోరెత్తేస్తుంది దీని మీద. బట్ చంద్రబాబు నాయుడు గారు చాలా కమిటెడ్గా ఈసారి ఎన్డీఏ వైపు నిలబడి ఉన్నారు, నిలబడి చెప్తున్నారు. ఆ మాటకు వస్తే జిఎస్టీ సంస్కరణలు దాని రిజల్ట్ ఎలా ఉండబోతోంది అనేది కాలికి బలపం కట్టుకొని మరీ ఆయన చెప్పి తిరుగుతున్నారు. ఇది కూడా ఒక లాయల్టీని చాటుకునే ప్రక్రియలో ఒక భాగమే కదా అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఉంటుంది. అయి ఉండొచ్చు. ఎందుకంటే బీహార్ ఎన్నికల ప్రక్రియ పూర్తయి రిజల్ట్ వచ్చేదాకా ప్రతి క్షణం అటు బీజేడీని ఇటు తెలుగుదేశాన్ని బీజేపీ గమనిస్తూనే ఉంటుంది. వీళ్ళ ఎత్తులేంటి, వీళ్ళపై ఎత్తులేంటి. జగన్మోహన్ రెడ్డి విషయంలో కొంత క్లారిటీ ఉంది. ఎందుకంటే కాంగ్రెస్తో విభేదించి కాంగ్రెస్ని వ్యతిరేకించి అదే స్టాండ్ని, అధికారం లేకపోయినా అదే స్టాండ్తో ఆయన ఇవాళకి ఉన్నారు. సో అందువల్ల ఆయనతో వచ్చిన ఇబ్బంది ఏం లేదు. ఆయన ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్తో రాజీ పడరు. సొంత చెల్లెల్ని ఆయన మీద ఉసుగొలుపుతున్నా సరే ఆయన నిగ్రహంగా ఆయన ఎన్డీఏకి అవసరమైనప్పుడు మద్దతు ఇవ్వటానికి అంశాల వారీగా, ఇక్కడ వ్యక్తిగత ఎజెండాలు ఏం లేవు, అంశాల వారీగా మద్దతు ఇవ్వటానికి ఆయన ముందుకు వస్తున్నాడు, ఆయన చేస్తున్నాడు. సో బీజేపీ తూకం వేసుకుంటోంది. తెలుగుదేశంకి పార్లమెంటు సభ్యులు ఎంతమంది ఉన్నారు, వైఎస్ఆర్సీపీకి ఎంతమంది ఉన్నారు. ఒకవేళ ఏమన్నా తేడాపాడా జరిగి, ఇవి మళ్ళీ కూడా హైపోథెటికలే, ఇందులో ఏదో జరిగిపోయిందని ఏం చెప్పట్లా, పూర్తిగా ఊహాజనితం. ఎందుకంటే భవిష్యత్తులో ఏం జరుగుతుందని మనం చెప్పలేం కదా, ఇంకో గంటకి ఏం జరుగుతుందో చెప్పలేం. అలాంటప్పుడు బీహార్ ఎన్నికల ఫలితాలు తేడా పడితే కాంగ్రెస్ ఏమైనా అడ్వాంటేజ్ తీసుకుంటే దాన్ని మరి అడ్డుకోవటానికి బీజేపీ దగ్గర ఒక వజ్రాయుధం కావాలి. ఆ వజ్రాయుధం పేరే జగన్మోహన్ రెడ్డి. ఒక జగన్మోహన్ రెడ్డేనా? వజ్రాయుధంతో పాటు ఇంకా చిన్న చిన్న ఆయుధాలు కావాలి. అంటే చిన్న చిన్న ప్రాంతీయ పార్టీలు, ఇండిపెండెంట్లు ఎవరైనా ఉంటే వాళ్ళందరినీ కలుపుకుని పోవాలి. ఆ 16 పూడ్చుకోవాలి. ఇదంతా ఏంటంటే ఏదన్నా జరిగితే అనే ఒక యాంటిసిపేషన్ దృష్ట్యా బీజేపీ పడుతున్న జాగ్రత్తగా దీన్ని చూడాలి. రైట్. దీనివల్ల ఏంటి, జగన్మోహన్ రెడ్డికి తక్షణం చేకూరే ప్రయోజనం రూపాయి ఉండదు, ప్రయోజనం ఏమి ఉండదు. బట్ 2029 ఎలక్షన్స్ అప్పుడు మరి ఆయన ఇన్నాళ్ళు మనకి నైతికంగా మద్దతిస్తూ వచ్చారు కాబట్టి, నేరుగా ప్రత్యక్షం కాకపోయినా, సో జగన్మోహన్ రెడ్డి పట్ల ఒక సాఫ్ట్ కార్నర్ ఉంటుంది. ఎందుకంటే హీ డిడ్ నాట్ స్విచ్ ఓవర్ హిస్ లాయల్టీస్. అప్పుడు చేసుకోలేదు, ఇంత రెచ్చగొడుతున్నా కాంగ్రెస్ దగ్గరికి వెళ్ళి కాళ్ళు మొక్కనూ లేదు. ఆ రోజే సోనియా గాంధీని దగ్గర నుంచి వచ్చి సొంత పార్టీ పెట్టుకొని సరే మొదలు ప్రతిపక్షం, తర్వాత అధికారం చేజిక్కించుకున్నారు. 40% ఓటు బ్యాంక్ ఇప్పటికీ ఇంటాక్ట్ ఆయనతో ఉంది. అండ్ ఒక్కటొక్కటిగా ఆయన హయాంలో జరిగినట్టుగా చెబుతున్న బోల్డన్ని అక్రమాలు, అన్యాయాలు అవన్నీ బోగస్ అని ఒక్కటొక్కటిగా తేలుతూ వస్తున్న అంశం. ఇవన్నీ కూడా ఏంటంటే ఆయనకి అసైన్మెంట్ స్కోర్ అంటారు దీన్ని. స్కూళ్ళల్లో ప్రతి 3 నెలలకి అసైన్మెంట్స్ పెడుతుంటారు. ఆ అసైన్మెంట్ స్కోరు వాల్యూ ఎడిషన్ పబ్లిక్ ఎగ్జామ్స్లో జరిగేదానికి, అంటే పబ్లిక్ కాదు స్కూల్ ఎగ్జామ్స్లో జరిగేది. ఈ అసైన్మెంట్ స్కోర్ అంతా ఆయన పెంచుకుంటూ వెళ్తున్నాడు. అది జగన్మోహన్ రెడ్డి హోంవర్క్. సో ఇదనమాట మొత్తంగా ఏంటంటే లాయల్టీస్ అనే దగ్గర వచ్చేప్పటికి 1 నుంచి 100 వరకు జగన్మోహన్ రెడ్డి గారి పేరు బీజేపీకి కనిపిస్తుంది.